2023లో రిలీజ్ అయిన సల్లార్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, అలాగే ప్రభాస్ గారి ఎంట్రీ సీన్ కావచ్చు, అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కాటేరమ్మ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో చాలా పెద్ద హిట్ అయింది సినిమా. సుమారుగా 700 కోట్ల పైన కలెక్షన్స్ కూడా రాబట్టింది అనమాట. సో ప్రభాస్ గారికి అప్పటికి కొంచెం ఫ్లాప్స్లో ఉన్నప్పుడు సల్లార్ సినిమా చాలా పెద్ద హెల్ప్ చేసిందని చెప్పాలి. సో ఆ తర్వాత ఆయన కల్కి సినిమాతో మరోసారి 1000 కోట్ల మార్క్ కూడా కొట్టారు. అయితే సల్లార్ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మాస్ ఫ్యాన్స్ మాత్రం ఇది ఒక బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. సో ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చే కాటేరమ్మ ఫైట్ సీన్ అయితే మాత్రం ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ అయితే రీక్రియేట్ చేస్తూ ఉంటారు, అంతలా ఓన్ చేసుకున్నారు ఈ ఫైట్ సీన్ అయితే సల్లార్ సినిమాని రీసెంట్గా రిలీజ్ చేశారు. మార్చి 21వ తేదీన అయితే ఈ సినిమాని రిలీజ్ చేశారు. సో రిలీజ్లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది, మామూలు రెస్పాన్స్ కాదు. ఫ్యాన్స్ అయితే థియేటర్లో మాత్రం పండగ చేసుకుంటున్నారు, మాస్ జాతర జరుగుతుంది థియేటర్లో ప్రజెంట్. సో ఈ వీక్ అయితే మన టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలు ఏం రిలీజ్ అవ్వలేదు అనమాట. ఓన్లీ సల్లార్ రిలీజ్ మాత్రం అయింది, అలాగే ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ అయింది. సో ఇంకొన్ని చిన్న సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. బట్ సల్లార్ సినిమాకి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది, కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. సో ఈ సినిమాకి ఫస్ట్ డే అయితే 3,24 లక్షల రూపాయల కలెక్షన్స్ అయితే వచ్చాయంట. అలానే ఈ మూవీకి సంబంధించి ప్రీ బుకింగ్స్ ఉంటాయి కదా, సో అందులోనే 1,80 లక్షలు వచ్చిందని చెప్పి ట్రెండ్ పండితులు అయితే చెప్తున్నారు. సో ఇదైతే మాత్రం మామూలు కలెక్షన్స్ అయితే కాదు. సో చూస్తూ ఉంటే సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి మరిన్ని కలెక్షన్స్ రావడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో పక్కాగా ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్గా ఈ వీకెండ్ అయితే సల్లార్ సినిమాతో మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఒకప్పుడు ఈ సినిమాని మిస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు రిలీజ్ లో చూడాలని, సో ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా ఈ సినిమాని రిలీజ్ టైంలో చూసి ఇంకా ఎంజాయ్ చేయాలని చెప్పి ఫ్యాన్స్ అయితే బాగా కోరుకుంటున్నారు. సో చూద్దాం మరి ఫైనల్ గా ఈ సినిమా ఇంకెన్ని కోట్లు కొల్లగొడుతుంది అనేది. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.